హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజుతోని నా 7 వారాల వెంకటేశ్వర స్వామి పూజ అనేది కంప్లీట్ అయిపోయింది. ఈ వారం 8వ వారం ఉద్యాపన అనేది నేను స్వామివారికి ఇచ్చేసుకుంటున్నాను. మొత్తం అన్నీ కూడా రెడీ చేసి డెకరేట్ చేసుకున్నాను. ఈ విధంగా అయితే ఒకసారి అయితే చూసేయండి స్వామివారిని నేను ఎలా రెడీ చేశానో. ఆ వెంకటేశ్వర స్వామి వారి కరుణ మనందరిపైన ఎల్లవేళలా చల్లగా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మార్నింగే లేచి చక్కగా స్వామివారికి అయితే నా చేత్తోనే ప్రసాదాలన్నీ కూడా తయారు చేసుకొని అందంగా స్వామివారిని ఈ విధంగా అయితే అలంకరించుకొని పూజ అనేది కంప్లీట్ హాయ్ ఫ్రెండ్స్, ముందు వీడియోలో చూపించినట్టు ఈరోజు పూజ ఏంటన్నది మీ అందరికీ అర్థమైపోయే ఉంటుంది కదా. అయితే ఈరోజు నేను 7 శనివారాల పూజ చేసుకున్నాను కదా. ఈరోజు ఉద్యాపన ఇస్తున్నాను అనమాట. అందుకని నేను మార్నింగే తొందరగా లేచి వంటలన్నీ కూడా స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే రవ కేసరికి పెట్టేశాను, నెక్స్ట్ పులిహోర పెట్టాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, అక్కడ కూడా స్కిప్ చేయొద్దు. నేను ఏ వంటలు చేసి పెడతాను అన్నది, పూజ అనేది ఎలా చేసుకున్నాను అన్నది వీడియో అయితే ఉంటుంది మొత్తం కూడా. ఫస్ట్ టైం చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఎలా పూజ చేసుకోవాలి, ఉద్యాపన ఎలా తెచ్చాలి అనేది ఒక సందేహం అయితే ఉంటుంది కదా. అందుకని నేను చేసే విధానం అయితే మీ అందరికీ కూడా షేర్ చేస్తున్నాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే వంటలోకి అయితే వెళ్ళిపోయాను. నేను మార్నింగ్కి 3కి లేచి స్నానం అది చేసిన తర్వాత ఒక్కొక్కటిగా స్టార్ట్ అయితే చేస్తాను వంట అయితేనే. పులిహోర రైస్ అయితే వార్చేసాను. వెంటనే ఇంకొక వైపు పరమాన్నానికి అయితే పెట్టేశానండి. ఇప్పుడైతే రవ్వ కేసరి ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇటు సైడ్ కూడా ఏదో ఒకటి చేసేస్తాను. వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే ఇంకా ఫైనల్గా రవ్వ కేసరి అయితే అయిపోయినట్టే. ఒక సైడ్ అయితే పరమాన్నం ఉరుగుతుంది, ఇంకొక సైడు మనం ఫస్ట్ వండుకున్న రైస్ ఉంది కదా, పులిహోర కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ ఈ విధంగా కవర్ చేసి వదిలేసుకుంటే తర్వాత మనకి ఇవన్నీ వంటలన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో అయితే పులిహోర పోపు అనేది పెట్టేసుకుంటాను. ఊర్లో అయితే రెడీ చేస్తున్నాము. ఇక్కడైతే బూర్లు అవుతున్నాయండి. ఇప్పుడైతే బూర్లన్నీ కూడా వంట అయిపోయిందండి. ఇంకొక సైడ్ అయితే పులిహోర పోపు పెట్టేసుకున్నాను. నెక్స్ట్ దద్దోజనానికి కూడా పోపు పెట్టేసుకోవాలి. ఇంకొక వైపు అయితే వండలు అయితే వేసేస్తున్నానండి. గారెలన్నీ కూడా వండడం అయిపోయిందండి. ఫైనల్గా పులిహోర కూడా కలిపేసుకున్నాము. మంచి కలర్ అయితే వచ్చింది పులిహోర అయితే. దద్దోజనం కూడా కలిపి రెడీగా పెట్టేసుకున్నాము. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ బొబ్బట్లు చేయడం మాత్రమే ఉంది. ఫైనల్గా చిట్టి బొబ్బట్లు అయితే తయారు చేసామండి. ఇప్పుడైతే ఇల్లు క్లీన్ చేసుకొని ఇంకా పూజ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. పూజకి అన్నీ కూడా డెకరేట్ చేసుకొని అన్నీ బాగా అలంకరించుకోవాలి కదా. వంటలన్నీ కంప్లీట్ అయిపోయాయండి. ఇప్పుడైతే స్వామివారికి అయితే దీపాలు పెట్టడానికి అయితే నేనైతే పిండి తయారు చేస్తున్నాను. ఇంట్లో రేషన్ బియ్యం ఉంటాయి కాబట్టి వాటిని అయితే శుభ్రంగా కడిగి పెట్టేసుకొని ఆవు నెయ్యి, పాలు, అడవి తేనె, అరటిపండు, కొద్దిగా బెల్లం తురుము, ఇంకా సరిపోకపోతే కొద్దిగా వాటర్ అనేది వేసుకుంటూ కూడా ఉండ అనేది వచ్చే వరకు కూడా పిండి దీపాలకి అయితే నేను ఈ విధంగా పిండి అనేది రెడీ చేసుకున్నాను.
ఆ తర్వాత దేవుడి మాలని స్వామివారిని అయితే ఈ విధంగా మొత్తం అన్నీ కూడా డెకరేట్ చేసేసుకొని పిండి దీపాలకి అయితే స్వామివారి నామం పెట్టేసి స్వామివారికి అయితే ఈరోజు లాస్ట్ డే కదా, నాకైతే తులసి పత్రి బాగా ఎక్కువగానే దొరికింది. స్వామివారికి పక్కన అమ్మవారిని కూడా పెట్టేసుకొని పువ్వులతో అందంగా అలంకరించేసుకున్నాను నేనైతే. నెక్స్ట్ స్వామివారికి అయితే వైట్ పంచ వైట్ కండువా అయితే తీసుకున్నాను నేనైతే. ఇద్దరు అమ్మవారికి కూడా 2 చీరలు పెట్టుకొని తాంబూలము జాకెట్ ముక్క నెక్స్ట్ ఏమిటి ఇద్దరు అమ్మవారికి గాజులు పువ్వులు అనేది అమ్మవారి ముందునైతే ఈ విధంగా డెకరేట్ చేసుకున్నాను. నేను చేసిన పిండి వంటలు అన్నీ కూడా లైన్గా పెట్టేసి ముందు కలశం పెట్టి కలశం పక్కన అయితే పసుపు గణపతిని అయితే పెట్టుకొని గణపతికి కూడా ఒక దీపం అయితే పెట్టేసుకొని మనం చేసిన పిండి వంటలన్నీ కూడా ఫస్ట్ గణపతికి అయితే పూజ చేసుకోవాలి. ఆ తర్వాత అన్నీ కూడా లైన్గా అలంకరించేసుకొని దీపారాధన అయిపోయిన తర్వాత ఫస్ట్ విఘ్నేశ్వరుడికి అయితే పూజ చేసేసుకున్నాను. విఘ్నేశ్వరుడి పూజ అయిన తర్వాత స్వామివారికి అయితే అష్టోత్తరం పూజ, తర్వాత అమ్మవారి అష్టోత్తరాలు, అలవేలు మంగమ్మ అష్టోత్తరం ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్వామివారి కథ అంతా కూడా ఉంటుంది. కథ అంతా చదువుకున్నాము. తొందరగా అయితే పూజ చేసేసుకున్నామండి. ఎందుకంటే మా వారికి నిన్నైతే డ్యూటీ హాలిడే లేదనమాట. లేదంటే ప్రతి సంవత్సరము నేను పేరెంట్ వాళ్ళందరినీ పిలిచి అందరినీ కూర్చోపెట్టి పూజ అనేది చేసేదాన్ని. ఈసారి ఇంకా డ్యూటీకి అయితే సెలవు ఇవ్వలేదు. ఇంకా అందుకని మా వారు ఉన్నప్పుడే హారతి అనేది తీసుకొని ఆయన వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు నేను పేరెంట్ వాళ్ళకి పిలిచి అయితే నేను తాంబూలం అనేది ఇచ్చేసుకున్నాను. ఇన్ని వారాలు కంప్లీట్గా పూజ చేసి ఇంట్లోని మా వారు లేకపోతే పూజ చేసినట్టు ఉండదు. అందుకని తొందరగా లేచి అన్నీ కూడా డెకరేట్ చేసి ఆయన ఉన్నప్పుడే పూజ అనేది మేము చేసిన తర్వాత అప్పుడైతే లాస్ట్లో తాంబూలాలు అయితే నేను సమర్పించేసుకున్నాను అందరికీ కూడా. నేను చేసిన పూజలో కనుక ఎటువంటి తప్పులున్నా అయితే నన్ను అయితే మన్నించాను ఫ్రెండ్స్. నేనైతే ఈ సంవత్సరం 4వ సంవత్సరం పూజ అనమాట. ఈ సంవత్సరంతో 4 సంవత్సరాల పూజ అయితే నాది కంప్లీట్ అయిపోయింది. ఎప్పుడు కూడా పూజ అనేది ఇలా చేయాలి అలా చేయాలి అనే నియమాలు అంటూ ఏమీ లేవండి. మన దగ్గర ఉన్నదాన్ని బట్టి మన ఆర్థిక పరిస్థితిని బట్టి అయితే ఆ స్వామివారికి మన పరిస్థితిని బట్టి అయితే మనం ఎలా చేయాలంటే అలా చేసుకోవచ్చు. నేనైతే స్వయంగా నా చేతితో నేనే స్వామివారికి అన్ని రకమైన పిండి వంటలన్నీ తయారు చేసి స్వామివారిని అయితే నిండుగా అలంకరించుకున్నాను. ప్రతి సంవత్సరం మీద ఈ సంవత్సరం అయితే పూజ అనేది బాగానే చేసుకున్నానని నేనైతే అనుకుంటున్నాను. ఎప్పుడు కూడా భోజనాలు పెట్టుకునేదాన్ని. ఈసారి అయితే నాకు అవకాశం లేదు. స్వామివారికి ఇంకా భోజనాలు కూడా పెట్టుకోలేదు. అన్నీ కూడా అలంకరించేసుకొని పేరెంట్ వాళ్ళకైతే తాంబూలం ఇచ్చేసి నేను పూజ అనేది ముగించేసుకున్నాను ఫ్రెండ్స్. దీంతో భూదేవి వచ్చి దేవదేవ కలియుగంలో అధర్మం పెరిగిపోయింది, పాపభోరం మొయ్యలేకపోతున్నాను, నువ్వు భూలోకంలో అవతరించి నన్ను కాపాడు అని కోరింది. వెంటనే శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడు అనే పేరుతో భూలోకానికి అవతరించి లక్ష్మి కోసం వెతకడం ప్రారంభించాడు. శేషాద్రి కొండల్లో ఒక పుట్టను నివాసంగా చేసుకున్నాడు. ఇలా ఫలించింది. ఒకసారి నవగ్రహాలలో 7వ వాడైన శనిదేవుడుకు తననెవరూ భక్తితో సేవించడం లేదా వెంకటేశ్వర స్వామిగా భావించి అతిథి మర్యాదలు చేశారు. భోజనానంతరం ఆ బ్రాహ్మణుడుకు వారి జాతకాలను పరిశీలించి జాతకం ప్రకారంగాను గోచార ప్రకారంగాను దేవదత్తుడికి శనిదోషం వల్ల అపమించి ఇంటిలో ఈశాన్య భాగాన్ని పూజాపీఠం పెట్టి మండపం ఏర్పరిచి వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటం పెట్టి పూజా సామాగ్రులు నైవేద్యం అంటే పదార్థాలు ఉదయం కొబ్బరికాయలు, అరటి పళ్ళు, నల్ల ద్రాక్ష పళ్ళు, చిమిలి వంటలు సిద్ధం చేసుకొని స్వామివారి సన్నిధానాన్ని పొందారు. కలౌ శ్రీ వెంకటేశ్వర నాయక అని పెద్దల సూక్తి. వ్రతకళ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇంకా స్వామివారికి అయితే హారతి అనేది సమర్పించేసుకుంటున్నాను నేనైతే. స్వామివారి హారతి ఇచ్చేసుకున్న తర్వాత అప్పుడైతే మా వారి డ్యూటీకి అయితే బయలుదేరిపోయారు ఫ్రెండ్స్. మీలో ఎవరైనా ఫస్ట్ టైం ఎలా చేయాలి అని ఏదైనా డౌట్ కానీ ఉండేలా ఉంటే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. అంతగా తెలియకపోవచ్చు, కానీ నాకు తెలిసిన పద్ధతిలో నేనైతే సింపుల్గా పూజ అనేది ఎలా చేసుకోవాలన్నది మీ అందరికీ కూడా షేర్ చేస్తాను.
ఇంకా ఫైనల్గా మా వారి డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత పేరెంటాలు అందరినీ కూడా పిలిచేసుకొని తాంబూలం అనేది ఇచ్చేసుకున్నాను. నేనైతే 7గురికి అయితే ఇచ్చానండి. కన్ఫామ్గా అయితే 7గురి లోపు అయితే ఉండకూడదు తాంబూలానికి అయితే. పక్కాగా 7 వారాలు కాబట్టి 7గురికి అయితే తాంబూలం మనమైతే ఇచ్చుకోవాలి. తాంబూలంలో ఏం పెట్టాలంటే కొత్త బ్లౌజ్ ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ తాంబూలం అంటే ఇంక తెలిసిందే కదా, 2 తమలపాకులు, చెక్క, ఒక కాయిన్, 2 అరటిపళ్ళు, మనకి ఇంకా ఏమైనా కలిగి ఉంటే ఒక ఫ్రూట్ ఏదైనా. నేనైతే ఒకటి బత్తాయి పండు అయితే పెట్టాను. ఒక 1/2 డజన్ గాజులు తీసుకున్నాను. స్వామివారికి అయితే లడ్డు నేనైతే చేశాను కదా, ప్రసాదంతో పాటు ఒక్కొక్క లడ్డు కూడా ఇచ్చేసుకొని 7గురికి కూడా ముత్తైదువులందరూ కూడా గంధం, పసుపు, కుంకుమ బొట్లు అయితే పెట్టేసి అందరికీ కూడా తాంబూలం ఇచ్చేసి వాళ్ళ ఆశీర్వాదం అయితే నేను తీసుకున్నానండి. ఈసారి అయితే నేను ఈ విధంగా పూజ అనేది కంప్లీట్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత అయితే అలివేలు మంగమ్మకి, లక్ష్మీదేవికి అయితే 2 చీరలు తీసుకున్నాను కదా. ఒక చీర, నెక్స్ట్ స్వామివారికి తీసిన తెల్ల పంచ, కండువ అనేది అమ్మ నాన్నకి కూడా మనము ఇచ్చేసుకోవాలి. పేరెంటాళ్ళందరికీ ఇచ్చిన తర్వాత మా అమ్మ నాన్న కూడా వచ్చారు. వాళ్ళకి కూడా నేనైతే తాంబూలం అనేది ఇచ్చేసుకొని వాళ్ళ ఆశీర్వాదాలు కూడా పొంది మధ్యాహ్నం అయితే భోజనం చేస్తాము. 7 వారాలు భోజనం చేయలేదు కదా, ఈ వారం అయితే కన్ఫామ్గా మనం భోజనం చేయాలి. ఉపవాసంతో అయితే ఉండకూడదు. లాస్ట్ వారం అయితే ఫైనల్గా కన్ఫామ్గా మనమైతే భోజనం చేసేయాలి ఈ వారం అయితే. ఇంకా తాంబూలాలు అన్నీ ఇచ్చేసరికి ఇంకా మార్నింగ్ అయితే 11 అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఈ రోజు అయితే నేను ఇంకా గుడికి వెళ్ళలేకపోయాను. నెక్స్ట్ వీక్ అయితే కన్ఫామ్గా అయితే గుడికి వెళ్ళాలి. 7 వారాలు కూడా వెంకటేశ్వర స్వామి గుడికి అనేది వెళ్ళేదాన్ని. ఈరోజు అన్నీ కూడా సర్దుకొని పేరెంటాలకు తాంబూలం అన్నీ ఇవ్వడం చేయడంలో లేట్ అయిపోయింది. నెక్స్ట్ వీక్ అయితే కన్ఫామ్గా అయితే వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ నా వీడియో అయితే. నా పూజ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళకి అయితే 7 శనివారాల పూజ ఎలా చేస్తున్నాము, ఎలా చెయ్యాలి అనే డౌట్ కనుక మీకు కనుక ఉంటే నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే మీకు సింపుల్గా చేసుకునే పద్ధతిలో అయితే సొల్యూషన్ అనేది నేను మీ అందరికీ కూడా షేర్ చేస్తాను కన్ఫామ్గా. ఇంకా ఫైనల్గా అయితే పూజ అనేది ఈ విధంగా ఈ సంవత్సరం చేసుకున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.